గులాబ్ జామ్ కాదు యాప్ పొట్టే ముందు నడుస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోన్ వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు మేము ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం. మార్నింగ్ బిర్యానీ తినడానికి వెళ్తున్నాం అనమాట. 2 AM కి 4 వరకు ఉంటుంది అనుకుంటా. మేబీ డిసెంబర్ కాబట్టి 2 AM నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో మేము అందరం సడన్గా అనుకుని ప్లాన్ చేసుకుని అందరూ వెళ్తున్నాం అనమాట. ఇది చాలా సడన్ ప్లాన్ మా అందరికి. సో చూడాలి. అండ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్ టైం అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఇప్పుడైతే ఎలా ఉంటుందో ఖచ్చితంగా నేను జెన్యూన్ రివ్యూ ఇస్తా. ఈ వీడియోని ఖచ్చితంగా చూసేయండి. బాయ్. సో గాయ్స్, మా సోమలకోట దారి ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఎంత భయంకరంగా ఉందో. టైం వచ్చేసి ఎంత అయింది? 1:08 అయింది గాయస్ మేము స్టార్ట్ అయ్యేసరికి. సో ప్రెసెంట్ అయితే జనాలు ఇక్కడ అరే రాత్రి మాటలేంట్రా నీకు క్లాసెస్. నవీన్ హాయ్. హాయ్ కళ్యాణ్. తన పేరు తెలియదు నాకు. కుషానా యూట్యూబ్ కా పాట పాడడానికి రాజా. మన ఓనర్ సుహాసిని చూపించండి ఒకసారి. నన్ను చూపించద్దని చెప్పాడు. ఏ స్టీరింగ్ వేసాడు అని కెమెరా పెట్టామంటే అలా వెళ్ళిపోతున్నాడు. గాయస్ భయపడుతున్నాడు గాయస్. లాస్ట్ టైం టేస్ట్ అయితే ఓకేగా ఉంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి చూడాలన్నమాట మేము. గాయస్ ఇంత మంది జనాలు ఉన్నారు చూసారా, చాలా మంది ఉన్నారు. సో మా బ్యాచ్ అక్కడ ఉన్నారనమాట. నేనైతే వెళ్తున్నా. అప్పుడు నవీన్ ఆ క్రౌడ్ అందరూ ఇదే పని మీద ఉన్నారు. అదే కదా చాలా. అమ్మో రాజా ఇంకా నవీన్ ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. ఈ లోపల మాకు ఆకలేస్తుందని చెప్పి పక్కన ఉన్న ఐస్ క్రీమ్ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ నేను తీసుకుంది బిస్కా ఫ్లేవర్ తీసుకున్నా, వీళ్ళిద్దరూ మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ఒకటి 30 రూపీస్ ఎంతో అనుకుంటా, 25 30 కరెక్ట్గా గుర్తులేదు నాకు. అండ్ ఇంకో విషయం గైస్, అక్కడ ఉన్న మేడం అయితే మాకు హెల్ప్ చేయడానికి చూసారనమాట. ఈ లోపలనే మా వాళ్ళు వెళ్ళిపోయారు, ఆల్రెడీ తీసుకున్నారంట. సో మేము ఇక్కడ కొంచెం కంగారు పడుతున్నాం, లేట్ అవుతుందో ఏంటో అని చెప్పి ఆ మేడం వచ్చి మాకు మంచిగా హెల్ప్ చేద్దాం అనుకున్నారు. సో అందరూ అలా అన్ని చోట్ల ఉండరు కదా, సో మేమైతే హ్యాపీ. ఇది మటన్ పులుసు, ఇదేంటి చికెన్. రాజా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బిర్యానీ నచ్చిందా? బిర్యానీ బాగుంది, గులాబ్ జామ్ కూడా ఇంకా చాలా బాగుంది. గులాబ్ జామ్ అది గులాబ్ జామ్ కాదు, ఆప్రికాట్ డిలైట్. ఓ మై గాడ్. మీరు ఎక్కడికంటే అక్కడికి. గులాబ్ జామ్ కావాలమ్మా? చాలా బాగుంది. మైక్ ఏదో అదే టైకడ్ ఇస్తున్నా. జిమ్కి వెళ్తావులే. ఓకే వదిలే, మామూలుగా వదిలే. చెప్పండి మీ పీటీ సార్ ఏమన్నాడు రోజు? ఇలా ఉండిపోయాడు ఇంకా. నాకు నువ్వు వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మమ్మీ చెక్కేస్తారు. ఫాదర్ చెక్కీస్లో ఉన్నారు, పక్కన మా డాడీ ఎక్కడున్నాడు. నాకు కూడా గులాబ్ జామే నచ్చింది, బిర్యానీ ఏం లేదు. సో గైస్ బిర్యానీ ఓకేగా ఉంది, సూపర్ అని చెప్పను కానీ పర్లేదు, బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళేందుకు మా అందరికీ చాలా సరదాగా అనిపించింది అనమాట. చాలా ఎంజాయ్ చేసాం, ఇంకా చాలా మాట్లాడుకున్నాం అండ్ జోక్స్ కూడా వేసుకున్నాం. సరదాగా ఒక ఫన్ అయిందనమాట ఫ్రెండ్స్తో. అలానా ఇదైతే ఆప్రికాట్ డిలైట్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి ఖచ్చితంగా. వచ్చి మొత్తం టోటల్ 150 తీసుకున్నాడు. భయ్యా నువ్వు అక్కడ పేమెంట్ చేసావు, మేము అక్కడికి వెళ్ళి 143 చేసాం. ఇక్కడైతే అంత ఎక్కువ. అక్కడ క్యాష్ తీసుకొని ఉన్నాడు రా, అందుకే ఇక్కడికి వెళ్ళి. డిలైట్ ఇలాగే పోసారి. డిలైట్ ఇలాగే ఉన్నా, ఇంకో డిలైట్. డెలాయిట్ కామెడీ.
అక్కడ ఫోన్పే చేస్తే 143 అంట. అక్కడ కాకుండా ఇక్కడ టోకెన్ తీసుకుంటే ఎస్జిఎస్టీ సిజిఎస్టీ కలిపి 150 రూపీస్ తీసుకున్నాడు. 7 రూపీస్తో నువ్వు ఏం సేవ్ చేసావు చెప్పు. 7 రూపాయలు తేడు వాటర్ బాటిల్ వస్తుంది తెలుసా? వాటర్ ప్యాకెట్ 2 రూపాయలు. నీ 3 వస్తాయి. ఇంకో రూపాయికి బాగుంది. నీకు ఏమైనా అర్థం అవుతుందా? డిలైట్లో గులాబ్ జామ్ ఏదైతే ఉందో అదిరిపోయింది. అరే ఏం చేస్తున్నారా? ఆఫ్ అవ్వదు. ఏదో కూలిపోకండి. టైం చూపి. కరెక్ట్గా 4 అయింది. మూమెంట్ అంతా చల్లబడిపోయింది. 4AM మూమెంట్ కాదు, 2AM మూమెంట్ ఇది. కానీ క్రౌడ్ చాలా గట్టిగా ఉంది బాబాయ్. 4కి అయిపోయింది. 3:30 నుంచే 3:15 కల్లా అయిపోయింది. అడుక్కోండిరా. ఫోన్ దగ్గర ఉంది కదా, ఫోన్లో రికార్డ్. ఇంకెందుకు బొక్కప్పుడు ఆడడం మీరు? మోనే సో గైస్ ఇప్పుడైతే 4 అలా అయిందనమాట. మేమైతే 1:30కి అలా వచ్చాము. 2కి వచ్చాము, 2:15కి అలా వచ్చాం. చాలాసేపు పాపం నవీన్ ఇంకా రాజా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో బిర్యానీ కోసం వెయిట్ చేసాం. ఒక 1/2 అవర్ పైన పట్టిందనమాట. మాకు చైర్స్ కూడా దొరకలేదు. నేను కళ్యాణ్ చాలా గట్టిగా ట్రై చేసాం. అండ్ మేమైతే చైర్స్ గురించి చాలా కష్టపడ్డాం. ఫైనల్గా దొరికేసాయి. సుహాస్ కూర్చున్నాడు, నేను కళ్యాణే. సుహాస్ కూర్చుంటే నేను సుహాస్ అయితే మేము బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. సో చూడాలి ఏమవుతుంది అనేది. తర్వాత చలి అయితే గట్టిగా ఉంది. అదే దారిలో వచ్చాం. డైరెక్ట్గా కాకినాడ నుంచి సామలకోట నుంచి ఓకే, కాకినాడ నుంచి రాజానగర్ ఎక్కేసి అక్కడ నుంచి రైట్ తిరిగాం. అలా చెప్పకూడదు. కాకినాడ నుంచి రాజానగరం వచ్చి రాజానగరం నుంచి రైట్ తీసుకున్నాం. నా వాయిస్ వినబడుతుంది. సో అదనమాట, మీకు వాయిస్ వినిపించే ఉంటుంది. మనిషి కనిపించడు, ఇక్కడ ఉన్నాడు పక్కనే. కానీ ఇదిగో మనిషి ఇక్కడ ఉన్నాడు. లిక్కీస్ ఐస్ క్రీమ్ తిన్నాం గైస్. చాలా అయ్యయ్యో ఊపేసింది. ఉండదు, ఉంటుందా? అందులో నేను బిస్కాఫ్ తిన్నా. నువ్వేం తిన్నావు? మ్యాంగో తిన్నాడు అనమాట. డైరెక్ట్ ఫ్రూట్ తిన్నట్టే ఉంది. ఆ బ్రాంచెస్ కాకినాడలో కూడా ఉందంట. నేను ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేస్తాను. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం కాకినాడలో. సో చూడాలి ఏం జరుగుతుంది అన్నది. మా ఊళ్ళు బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి అయితే నిద్రలు వచ్చేస్తున్నాయి. క్రౌడ్ అయితే ఉంది బాగా. ఏం బిర్యానీ అంటే 4 AM-కే రండి. ఎందుకంటే మేము త్వరగా వచ్చి చాలాసేపు లైన్లో నుంచున్నాం. లేటుగా వచ్చి చాలామంది త్వరగా తీసుకున్నారు. సో మేము వచ్చిన తర్వాత ఫుడ్ అయిపోయిందనమాట. సో దానివల్ల మాకు ఇంకా లేట్ అయింది. మనం వచ్చి గంటకి తీసుకున్నట్టున్నాం కదా ఫుడ్. గంటే, ఆ గంటలోనే వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాం అనమాట మేము ముగ్గురం వెళ్ళి. సో మైక్ అయితే టెస్ట్ చేసిన ఈ బ్లాగ్లోనే నేను మాట్లాడుతున్నాను అనమాట ఈ మైక్తో. సో క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది. సో ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఇన్ఫ్లుయెన్సర్స్కి కావాలి నడుస్తుంది. మీకన్నా పొట్టే ముందు నడుస్తుంది. సో అంతేగా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.